నేటి దేవుని వాగ్దానము ప్రకటన 3:10 శోధన దినమున నేను నిన్ను కాపాడేదను. శోధన దినం అనేది ఒకటి రాబోతుంది. ఆ దినమున నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ సంఘాన్ని, పరిచర్యలను కాపాడగల దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. 7 సంఘాలతో ప్రభు మాట్లాడిన మాట, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడిన మాట. శోధనలో పడకుండా ఉన్నట్లుగా ఏదో వాగ్దానం వినేసి వదిలేకండి. ఆ వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. అవును, నిజమే. మరి ఆ ప్రభువే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువ కలిగి ప్రార్థించుట అంటే ఆత్మీయ లేఖనానుసారంగా జీవించే జీవితం కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అంటే రాత్రులంతా నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. వాక్య ప్రకారముగా దైవ చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థించడం మంచిది. ఫిలదెల్ఫియా సంఘం అనేటువంటిది సహోదర భావం, సహోదర ప్రేమ. దేవుడు మానవులందరికీ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నది ప్రధానమైన ఆజ్ఞ. మరి 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలో ఒకటి దేవునికి సంబంధించింది. దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండండి. క్రీస్తు యేసునందు ఉన్న వారందరూ కూడా మన సహోదర సహోదరులే. వారి పట్ల కూడా మీరు ప్రేమను కనపరచండి, ప్రార్థించండి వారి కోసం. ఒకవేళ తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు బోధల్లో వెళ్తూ ఉంటే వాక్యాన్ని జ్ఞాపకం చేయండి, ప్రేమతోనే జ్ఞాపకం చేయండి. ఇంకా అర్థం చేసుకోకపోతే హెచ్చరించండి. ఒకవేళ వారు గ్రహించి వారు అంగీకరించకపోతే మరి ఇంకా దేవుని ప్రేమతో తెలియపరిచేలా చూడాలట. అప్పటికీ వారు వినకపోతే తెలిసి చేస్తున్నారు కాబట్టి అటు వారితో సహవాసం మానివేయవచ్చు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా మరి ఈ గుణాలు కలిగి ఉంటే వారితో స్నేహం చేయొద్దంటాడు. అంటే ముందు హెచ్చరించి సరిచేయడానికి ప్రయత్నించి వాక్యాలు జ్ఞాపకం చేసిన మొండి వైఖరితో మేం చేసేదే కరెక్టు, మాకు అన్నీ తెలుసు అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటే అటు వారితో సహవాసం చేయకూడదని, వారితో కలిసి రొట్టె ద్రాక్షరసం పుచ్చుకోకూడదని కూడా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 రాయబడింది. కనుక విశ్వాసంతో ప్రార్థించండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, దేవుని ప్రేమించేవారుగాను. మీ చుట్టూ ఉన్న సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం, సహోదర ప్రేమ. అట్టి ప్రేమ కలిగిన సంఘాన్ని దేవుడు కాపాడుతున్నాడు. అలా ప్రేమతో నడుచుకునే వారందరినీ దేవుడు కాపాడునుగాక.